హాయ్ ఫ్రెండ్స్ అందరికీ యువర్స్ మామ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి 9th డే క్లాస్ అండి. ఈరోజు హియరింగ్స్ మేకింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ముందుగానే ఇలా హియరింగ్ బేస్ క్యాప్ తీసుకొని పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. దాన్ని స్టిక్ చేసేసాను. ఇప్పుడు ఎలా అల్లుకుందాం అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. బోత్ సైడ్ వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత ఇలా ఒక సైడ్ పక్కన నుంచి ఇలా పైకి అనుకోవాలండి. ఇలా పైకి అనుకొని ఇలా హోల్లోంచి కిందకి దారం లాక్కోవాలి. లాస్ట్కి వచ్చిందండి. ఇలా గ్లూ అప్లై చేసుకొని వన్ సైడ్ అనుకొని ఇట్లా గట్టిగా ప్రెస్ చేయాలండి. మనకు హియరింగ్ బేస్ అనేది థ్రెడ్తో ఎలా చేయాలని చూపించాను. ఇప్పుడు దీన్ని డిజైనింగ్ ఎలా చేయాలి ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది ఒకటి. ముందుగా ఇలాంటిది పొడుగుది స్ట్రైట్ తీసుకొని దానికి ఒక ఫ్లవర్కి హోల్ ఉంటుందండి. ఈ కడ్డీలోకి వెక్కించుకున్న తర్వాత దీన్ని ఇయరింగ్ బేస్ కింద నుంచి పైకి లాక్కోవాలి. ఇలా పైన కనుక్కున్న తర్వాత ఇక్కడ పెద్ద ఫ్లవర్ తీసుకున్నానండి. పెద్ద ఫ్లవర్ తీసుకున్న తర్వాత దీన్ని ఇలా పైనుంచి వేసుకున్నాను. దీనిపైన మనకు పైనకి ఎక్కించుకోవాలండి. ఇలా ఎక్కించుకోవాలండి. ఇలా ఎక్కించుకున్న తర్వాత మన బేస్ కింద నుంచి గట్టిగా పట్టుకోవాలండి. నేను అప్పుడు చెప్పాను కదండి కటర్స్ హియరింగ్ యూజ్ అవుతాయని చెప్పాను కదండి. ఇలా బేస్ చూసి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కట్టర్తో మనకు నచ్చిన షేప్లోకి మనం బెండ్ చేసుకోవాలండి. ఇలా బెండ్ చేసుకుంటే మనకేంటంటే స్టడ్ అనేది కరెక్ట్గా ఇట్లా హ్యాంగ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ స్టడ్ ఉంది కదండి పైది, దాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. కొని ఇక్కడ రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదండి. ఈ రౌండ్ కుందన్స్ ఒకదాని తర్వాత ఒకటి పక్క పక్కనే ఇలా అంటించుకోవాలండి. అంటూ ఇయరింగ్ చుట్టూ కూడా మనం కంప్లీట్ చేద్దామండి. ఇలా రెండు ఇయర్ రింగ్స్కి చుట్టూ డెకరేషన్ చేసుకున్నానండి. వీటికి ఇప్పుడు స్టడ్స్ అనేవి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఇట్లా ఫ్లవర్ షేప్ను స్టడ్ తీసుకొని దానికి గ్లూ అప్లై చేసుకున్నానండి. గ్లూ అప్లై చేసుకున్నాక వైట్ కలర్ స్టోను మధ్యలో ఇలా రౌండ్గా పెట్టుకుంటున్నాను. తర్వాత ముందుగానే నేను కట్ చేసి పెట్టుకున్నానండి బాల్ చైన్, దాన్ని కూడా ఇలా రౌండ్ షేప్లోకి పెట్టుకుంటున్నాను. తర్వాత మళ్ళీ చైన్ అప్లై చేస్తున్నానండి. చుట్టూతా కొంచెం గ్లూ అప్లై చేస్తున్నాను. గ్లూ అప్లై చేస్తున్నానండి. మధ్యలో ఇలా గోల్డ్ కలర్ది కుందన అప్లై చేస్తున్నాను. అంతేనండి, ఎంతో ఈజీగా స్టడ్ తయారు చేశాను. ఒకసారి నేను హియర్ రింగ్ పెట్టి చూపిస్తాను. ఇది కొంచెం గమ్ముగా ఉందండి, ఆరలేదు ఇంకా. ఇది ఆరిపోయింది, ముందుగా తయారు చేసి పెట్టాను. మా వీడియోస్ ఇంకా నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.